అల్లు అర్జున్ ఆట్లీ మూవీకి అయితే చాలా బడ్జెట్టే పెడుతున్నారు. ఇంత బడ్జెట్ పెట్టి వాళ్ళు రిస్క్ చేస్తున్నారా? ఆ వివరాలన్నీ చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, అల్లు అర్జున్ మాస్ డైరెక్టర్ ఆట్లీ కలయికలో సన్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కబోతున్న AA22 సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ భారీ చిత్రం ఫస్ట్ అప్డేట్ నుంచే అభిమానుల్లో ఊహించని హైప్ క్రియేట్ చేస్తుంది. కానీ ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న గుణాంకాలు చూస్తే ఫిలిం లవర్స్ తో పాటు ట్రేడ్ విశ్లేషకులు ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు. ఎందుకంటే ఇది కేవలం సినిమా కాదు, ఇండియన్ సినిమా రేంజ్ ను రీడిఫైన్ చేసే ఓ భారీ రిస్క్. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 800 కోట్లు. ఇది భారతదేశంలో ఇప్పటి వరకు నిర్మితమవుతున్న రెండో అతిపెద్ద బడ్జెట్ చిత్రం. మొదటిది రాజమౌళి మహేష్ బాబు మూవీ 1000 కోట్ల ప్రాజెక్ట్. ఇంత భారీ పెట్టుబడితో రూపొందుతున్న ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 1600 కోట్లు కలెక్ట్ చేయాలి, అది కూడా ఇండియన్ మార్కెట్లోనే. అల్లు అర్జున్ ప్రస్తుతం బాక్సాఫీస్ రికార్డ్ హోల్డర్ పుష్ప 2 కూడా 1300 CR వరకే సాధించింది. అలాంటిది 1600 కోట్ల టార్గెట్ సాధ్యమా అనేది ఇప్పుడు మదనపడే ప్రశ్న. పుష్ప 2తో పాన్ ఇండియా స్టార్డమ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ జవాన్ లాంటి బ్లాక్ బస్టర్తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆట్లీ, ఈ ఇద్దరి కాంబినేషన్ హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తుంది. కానీ ఈ సినిమా సక్సెస్ కావాలంటే కథలో ల్యాగ్ అనేది ఉండకూడదు. టాక్ స్వల్పంగా తగ్గినా కలెక్షన్లు స్లో అయ్యే ప్రమాదం ఉంది. సోషల్ మీడియాలో నెగిటివ్ బజ్ లేకుండా చూసుకోవడం కూడా కీలకం. AA22 కథ మాఫియా బ్యాక్గ్రౌండ్తో సైన్స్ ఫిక్షన్ డ్రామా కలయికగా ఉంటుందంట. అంటే మాస్ ఆడియన్స్తో పాటు క్లాస్ ఆడియన్స్ను ఆకట్టుకునే ప్లాన్లో ఉన్నారు మేకర్స్. హాలీవుడ్ స్థాయి టచ్తో ఇండియన్ మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతుందని బస్. ట్రేడ్ వర్గాలు ఈ సినిమా ఇండియన్ సినిమా మార్కెట్కు ఓ లిట్మస్ టెస్ట్గా చూస్తున్నాయి. ఒకవేళ ఈ సినిమా సక్సెస్ కాకపోతే భవిష్యత్తులో ఇలాంటి హై బడ్జెట్ ప్రాజెక్టులను నిర్మాతలు జంకే పరిస్థితి వస్తుంది. అయితే అల్లు అర్జున్, ఆట్లీ లాంటి బిగ్ బ్రాండ్స్తో ఈ ప్రాజెక్ట్ మేకర్స్ ధైర్యంగా ముందుకు తీసుకెళ్తున్నారు. AA22 హైప్ ఇప్పటికే తారాస్థాయికి చేరింది. కానీ 1600 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ అంటే అంత సులభం కాదు. ఇది ఇండియన్ సినిమా రేంజ్ను గ్లోబల్ స్థాయిలో నిర్వహించే చిత్రం కావచ్చు. అభిమానులు అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నా చివరకు కంటెంట్ మాట్లాడాలి. ఆట్లీ బన్నీ కలిసి ఈ భారీ టార్గెట్ ను ఛేదిస్తారా, లేక ఇది ఓ హై బడ్జెట్ రిస్క్ గా మిగిలిపోతుందా? మూవీ రిలీజ్ అయినప్పుడు అదే సమాధానం చెప్పాలి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.